ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో అటు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో ముగిసినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు ఇక పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. దీంతోపాటు 2026, 2027 వార్షిక బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలి, ఏ తేదీలో నిర్వహించాలి, ఎంత బడ్జెట్ చేయించాలన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు మెట్రో టేక్ ఓవర్ సంబంధించినప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ సంబంధించిన మొదటి దశ ఎల్ఎన్టీ సంస్థ నుంచి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టేక్ ఓవర్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి పదవులకు సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్ అటు సొసైటీకి సంబంధించినటువంటి పదవులు కావచ్చు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులకు సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్టులో గాంధీ సరోవర్ సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ అభ్యంతరాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్నాయి. తాము ఇల్లులు వదిలిపెట్టి వెళ్ళడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలి, వారికి ఎక్కడెక్కడ సదుపాయాలు కల్పించాలన్న అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవసరం ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలతో పాటు ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు రైతు భరోసా, ఇప్పటివరకు రైతు భరోసా వేయలేదు ఈసారి. కానీ రైతు భరోసా సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల 27 నుంచి రైతు భరోసా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే బీడు భూములకు, అంటే గుట్టలు కొండలు ఉన్నటువంటి భూములకు రైతు భరోసా వర్తించకుండా కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే, అటు పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, మిగిలినటువంటి పంటలు పండిస్తున్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా వేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మరి గతంలో వేసిన తరహాలోనే వేస్తుందా, లేదా కొత్తగా ప్రక్షాళన చేసినటువంటి భూములకు రైతు భరోసా వేస్తుందా అన్న అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. మొత్తం మీద మధ్యాహ్నం 3 గంటలకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఈ క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. అనేక అంశాలపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. చక్రి, అయితే సునీల్, ఉద్యోగుల జీతాల నుంచి 1.5% కోత విధించి ఇచ్చే క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ పైన ఉద్యోగ సంఘాల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది కదా. ఈ అంశంపైన ఏమైనా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉందా?
ఎస్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పీఆర్సీ 3 సంవత్సరాల నుంచి కూడా పీఆర్సీ విడుదల చేయలేదు. ఆ పీఆర్సీ విడుదలకు సంబంధించి ఏమన్నా ప్రభుత్వం ఈ క్యాబినెట్లో చర్చిస్తుందా అనే అంశాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం. గతంలో మనం డిఏ ఎలక్షన్స్ ముందు మున్సిపల్ ఎలక్షన్ ముందు డిఏ ప్రకటించారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో కేవలం ఒక్క డిఏని మాత్రమే వేశారు కాబట్టి మిగిలినటువంటి డిఏలు ఇంకా పెండింగ్లో ఉంది. ఆ డిఏలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఏమన్నా చర్చిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్, వారికి రావాల్సినటువంటి హెల్త్ స్కీమ్స్ సరైనగా పట్టించుకోవడం లేదంటూ కూడా ఇటీవల కాలంలోనే రిటైర్మెంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో ఏమైనా క్యాబినెట్లో చర్చిస్తే నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలతో పాటు రైతు భరోసా నిధులకు సంబంధించిన అంశాలు, మరోవైపు ఈ సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 3 మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. కాబట్టి ఆ 3 మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే జిహెచ్ఎంసీ పాలక మండలి ఎన్నికలు ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి ఆ బాడీ మొత్తం కూడా కంప్లీట్ డిజాల్వ్ అయింది. కాబట్టి త్వరలోనే ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్నాయి కాబట్టి ఈ డీలిమిటేషన్ సంబంధించిన అంశాలపై కూడా వాటికి సంబంధించిన విధానాలు ఏ విధంగా రకంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్.